మొన్న కేసీఆర్ అంటేనేమో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు పిసుక్కున్నాడు. ఇట్లా రబ్బర్ పసుపు బంతి ఉంటుంది కదా, పిసుక్కోవటం అని మామూలుగా ఫిజియోథెరపీలో పిసుకుతారు, అట్లా పిసుక్కున్నాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు. కేసీఆర్ మా బాబు గారిని ఇట్లా అంటాడా ఏమని? బిజినెస్ సమ్మిట్లో 5 స్టార్ హోటల్లో పనిచేసే వాళ్ళు తీసుకొచ్చి కోట్లేసి నుంచో పెట్టారని. అంతకేదో రామోజీరావు గారు పిసుక్కున్నాడు. ఎప్పుడు? పాత రోజుల్లో 2004 ముందు రామారావుని పడేసిన తర్వాత చంద్రబాబు నాయుడుకి బిజినెస్ సమ్మిట్ అంటే ఏం లేదయా, వేసాకాలానికి మన చలికాలం అప్పుడు నేపాల్ వాళ్ళు వచ్చి రోడ్ల పక్కన సెట్టర్లు అమ్మేవాళ్ళు, ఇప్పుడు అమ్మట్లు అప్పుడు అమ్మేవాళ్ళు, వాళ్ళకే తెచ్చి కోట్లు వేసేసి తీసుకొచ్చి సంతకాలు పెట్టి ఫోటో తీసేస్తున్నాడయా చంద్రబాబు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అనేవాడు. అప్పుడు సెట్టర్లు అమ్మేవాళ్ళని కోట్లు వేసి తీసుకొచ్చాయండి. ఇప్పుడేమో కేసీఆర్ అన్నాడు హోటల్లో కుక్కులను తీసుకొచ్చి హోటల్లో పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి 5 స్టార్ వాళ్ళని కోట్లు వేసి సంతకాలు పెట్టి ఊరికే ఫోటోలు దిగుతున్నాడని చెప్తారు. ఇది కూడా అంతే కదా. కిమ్స్ హాస్పిటల్లో ఎవడ బాత్రూమ్లు కడిగే ప్రేమచంద్ ఏంటి, షా కూడా లేదంట. మరి ఆ షాతో మీకు టెండర్ వేయించుకోవటం ఏంటి నాకు అర్థం కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేస్తున్నా, కిమ్స్ హాస్పిటల్లో ప్రేమ్చంద్ షా అనే డాక్టర్ లేడు, ఉన్నారని కనుక మీరు ప్రూవ్ చేస్తే, కిమ్స్ హాస్పిటల్తో సర్టిఫికేట్ ఇస్తే, ఇదిగో ఇన్నాళ్ళని అతని పే స్లిప్ ఇన్ని సంవత్సరాల నుంచి మా దగ్గర జీతం తీసుకు పనిచేస్తున్నాడని ఆధారాలు కనుక మీరు బయట పెడితే నేను తలకాయ ఉంచి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్తాను. క్షమాపణ చెప్తాకు సిద్ధంగా ఉన్నాను. ప్రేమ్చంద్ షా అనేటువంటి కార్డియాలజిస్ట్ కానీ డాక్టర్ కానీ కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి జీతం తీసుకుంటున్నట్టు కనుక మీరు కనుక పే స్లిప్ చూపిస్తే, కిమ్స్ హాస్పిటల్ వాళ్ళతో ప్రేమ్చంద్ షా మా దగ్గర ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడని కనుక మీరు సర్టిఫికేట్ ఇస్తే శిరస్సు వంచి మీకు క్షమాపణ కోరుతాను. నేను తప్పు మాట్లాడాను, తప్పండి. నేను మీకులాగా మీరు జగన్ మీద బురదేసినట్టు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు బురదేసినట్టు, ఈనాడు రామోజీరావు గారు అబ్బాయి బురదేసినట్టు, చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ నాయుడు బురదేసినట్టు, అలాగే మీ మిత్రుడు పవన్ కళ్యాణ్ బురదేసినట్టు నేను కూడా వేసానండి. నాది తప్పు, మన్నించండి అని చెప్పి కోరుకుంటాను నేను.